హాయ్ అండి. వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే కంద కోడిగుడ్డు పులుసు పెడుతున్నాను. సో, చాలా బాగుంటుందండి. మీకు చూస్తున్నారుగా చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి కంద కోడిగుడ్డు పులుసు. సో, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ ఇదిగోండి ఇలా కంద అంతా కూడా పైన ఇలా పొట్టంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో, అది కాస్త దురద పెడుతుంది కాబట్టి ఇలా గ్లౌజెస్ వేసుకుని చేస్తున్నానండి. సో, నార్మల్గా అయినా కట్ చేసేయచ్చు. అంటే అది దురద రాకుండా కాస్త ఆయిల్ రాసుకొని కట్ చేసుకోండి. చేతులకు ఆయిల్ రాసుకొని నార్మల్గా కట్ చేసే వాళ్ళైతే చేతులకు ఆయిల్ రాసుకొని కట్ చేయండి. సో, ఇలాగా మొత్తం అంతా కట్ చేసేసుకున్నాం కదండి. పైన పీల్ అంతా తీసేసాము. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. ఇలా ఒక ఫుల్ ఉండి ఇందులో హాఫ్ కట్ చేసి ఈరోజు కర్రీ అయితే చేస్తున్నానండి. సో, ఇలా ఉంటుంది మీకు. చాలా ఫ్రెష్గా ఉందండి. సో, ఇప్పుడు కట్ చేసుకున్న కంద ఉంది కదండి, చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి. సో, కట్ చేసుకుని వీటిని కాసేపు ఉడకబెట్టాలి. సో, ఇవి ఉడికేలోపు ఆనియన్స్ అయితే కట్ చేసుకుని ఇలా వేయించేసుకుంటున్నానండి. సో, మనము ఎంత తీసుకున్నాం కంద పులుసు కాబట్టి, కంద కోడిగుడ్డు పులుసు కాబట్టి, సో, మనకి ఎంత ఆనియన్స్ పడతాయో తెలుసు కాబట్టి ఆ క్వాంటిటీలో తీసుకుని సో, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసిన తర్వాత ఇందులో కాస్త అల్లం వేయాలండి. అల్లం దంచి వేయండి. ఓన్లీ అల్లం మాత్రమే అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు. ఓన్లీ అల్లం మాత్రమే వేయండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని వేసుకుంటాం కదా, దీనికి అలా కాదు. ఓన్లీ అల్లం మాత్రమే వేయండి. ఇలా అల్లం వేసి ఒకసారి ఆ పచ్చివాసన పోయేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ తీసుకున్నాయండి. ఆ 2 కూడా కట్ చేసుకుని ఇలా చిన్న పీసెస్ కింద వేసుకుని ఇలాగా అవి మగ్గిపోయే వరకు కాస్త మూత పెట్టేసేయండి. మగ్గిపోతాయి. సిమ్లో పెట్టి ఒకసారి మూత పెట్టేసుకుంటే మీకు మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఉప్పు కారం అవన్నీ వేసుకుందాం. సో, ఇదిగోండి ఇలా మగ్గిపోయింది కదండి. సో, ఒకసారి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే ఇలా దగ్గరికి అయిపోతుంది మగ్గిపోయి. ఇప్పుడు ఇందులో మనము పసుపు, ఉప్పు, కారం అలాగే ధనియాల పొడి వేసానండి నేను. ఇంకా మసాలాస్ ఏమి ఎక్కువ ఏం వేయమండి. అల్లం ఒకటి దంచి వేసుకుంటాము. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేస్తాను అంతే. ఇలా మసాలా ఏం వేయను. ఇలా ఇది కూడా కాస్త చూడండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదండి. కలుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంటే అంతా కలిసిపోతుంది. సో, ఇప్పుడు మనము కట్ చేసి కంద ముక్కలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, వాటిని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుని ఒక్కసారి కలుపుకుందాం. మరి ఎక్కువగా కలుపుకూడదండి, అంటే ఉడకబెట్టాం కాబట్టి. ఒక 1 మినిట్ దీన్నైతే ఇలాగా మూత పెట్టి వదిలేసేయండి. ఆ తర్వాత పులుసు వేసుకుందాము. సో, చింతపండు పులుసు నానబెట్టి పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఆ వాటర్ని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అయితే వేస్తున్నానండి. ఇలా పవర్ పోవడం వల్ల ఇలా చీకటిగా కనిపిస్తుందండి. సో, ఇలా మనమైతే పులుసు అయితే వేసుకున్నాం. ఎంత పులుసు కావాలో అంత వేసుకుని ఇలా మూత అయితే పెట్టేసుకున్నామండి. అది మరిగేటప్పుడు ఇలా కొత్తిమీర అయితే వేసుకోండి. ఇదిగోండి చూడండి దగ్గరికి అయిపోయి. సో, నేనేం చేశానంటే ఎగ్స్ సపరేట్‌గా ఉడకబెట్టేసి అవి సపరేట్‌గా ఫ్రై చేసి అందులోకి వేసుకున్నాను. ఇప్పుడు ఎగ్ తినని వాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు. సో, అలా సపరేట్‌గా చేశాను నేను. సో, ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసేసుకొని పక్కకు పెట్టి వేయించేసుకొని ఉంచానండి. కాస్త పసుపు వేసుకుని ఆయిల్‌లో ఫ్రై చేసేసి ఉంచాను ఎగ్స్‌ని. దీన్ని అందులో వేసేసుకుంటా. ఇదిగోండి. సో, రైస్‌లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి. వేసుకునే వాళ్ళు బెల్లం ముక్క కూడా వేసుకుంటారండి. సో, స్పైసీగా కావాలనుకునే వాళ్ళు బెల్లంని అవాయిడ్ చేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదా! సో, ఇలాగా రైస్‌లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదండీ! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.